కేవలం డిగ్రీ మాత్రమే కాదు, చేతిలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉండాలి. రైల్వేస్, పోలీస్, సెంట్రల్ ఆఫీసర్, ఇంటర్ అర్హతతోనే ఇవన్నీ సాధ్యం. ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఇప్పుడే ఈ పూర్తి వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి తీసుకున్నప్పుడు రమారమిగా బీటెక్ ఒక కోర్స్ అనేది ఏదైతే ఉందో ఒక 2 లక్షల మంది చేస్తారండి. వేరే డిగ్రీ తీసుకున్నప్పుడు దగ్గర ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది చేస్తూ ఉంటారు. అదేవిధంగా బైపీసీ అంతా కలుపుకొని ఇంకొక 1 లక్ష మంది చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఇప్పుడు మన ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లల్లో మెజారిటీ ఆఫ్ వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. ఎవరైతే డిగ్రీ చేరేటువంటి పిల్లలు ఉన్నారో వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు కూడా ఉన్నత శిఖరాలని చేరుకోవాలి అనుకున్నట్లయితే సో అనేక రకాలైనటువంటి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ మీద, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ మీద అనేక గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా ఒక కారణం వల్ల మీరు ఆ రోజు సిఈసీ తీసుకున్నారు, హెచ్ఈసీ తీసుకున్నారు, ఎంఏసీ తీసుకున్నారు, మీ యొక్క ఆ రోజుకి ఆలోచనకు తగ్గట్టుగా చేశారు. సో ఇటువంటి ఏదైతే కోర్సులు చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో మీరు డిగ్రీ చదువుకుంటూ నేను చెప్పేటువంటి ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా బీటెక్ చదువుకునేటువంటి వ్యక్తి కన్నా కూడా ఎక్కువ సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ ఎంపీసీ చదివి ఎవరైతే డిగ్రీ రూట్లో వెళ్తుంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటి ఈ రూట్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోయేటువంటిది 1% ఇష్యూ. రిమైనింగ్ నార్మల్ సాధారణమైనటువంటి పిల్లలు కూడా ఈ రకమైనటువంటి ఎగ్జామ్స్ పెద్ద కష్టమే ఉండవు. రైల్వేకి సంబంధించినటువంటి కానీ, ఎస్ఎస్సి క్లరికల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, పోస్టల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కొంతవరకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బాగా చదివేటువంటి పిల్లల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. మీరు కొంచెం కానీ ప్లానింగ్ చేసుకొని వెళ్తే ఈ జాబ్ని ఈజీగా కొట్టేయచ్చు. సో అటువంటి అవకాశాలు ఏమున్నాయనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇంటర్ తర్వాత ఎటువంటి ఉద్యోగాలు, డిగ్రీతో పాటే ఉద్యోగం కొట్టడం ఎలా అనేటువంటి ఈ సిరీస్ మనం చూద్దాం. సో సాధారణ విద్యార్థి డిగ్రీ 3 ఏళ్ళు ఎంజాయ్ చేసి డిగ్రీ పూర్తయ్యాక కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే తెలివైన విద్యార్థి ఉంటాడో ఒక పక్కన డిగ్రీ చదువుతూనే డిగ్రీ చదువుతున్నప్పుడే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పట్టుకొని గర్వంగా నిలబడగలడు అనమాట. సో ఇంటర్ నుంచే పునాది వేసుకుంటాడు. డిగ్రీ ఒక చేతితో పట్టుకునే లోపే ప్రభుత్వ ఉద్యోగిగా సెటిల్ అవుతారనమాట ఎవరైతే స్మార్ట్ పిల్లలు ఉన్నారో. స్టార్ట్ ఎర్లీ అండ్ ఫినిష్ స్ట్రాంగ్. సో మీ ముందున్నటువంటి గొప్ప అవకాశాలు ఏంటి? ఉదాహరణకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందండి. దీన్నే మినీ సిజిఎల్ అని కూడా అంటుంటారు. ఇది డెస్క్ జాబు, ఆటోమేటిక్ కంప్యూటర్ రిలవెంట్ జాబ్ ఉంటుంది. సో ఈ జాబ్కి కూడా మీరు ఇంటర్మీడియట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి మ్యాసివ్ రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో రైల్వే ఆర్ఆర్బీ అంటారు. ఒకప్పుడు ఈవెన్ ఇప్పటికి కూడా బీహారు, జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాలలో ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ప్రతి గల్లీకి ఒక కోచింగ్ సెంటర్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కడైతే జేఈ కోసం ఎట్లా కోచింగ్ సెంటర్లు మనకి అన్ని ఊళ్ళల్లో, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయో అక్కడ ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్ లేనటువంటి పెద్ద మండల హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్థాయిలో అక్కడ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతుంటారు. సో అందువల్లనే ఎప్పుడు మనకు రైల్వే మినిస్ట్రీ ఇచ్చిన ఆ రోజుల్లో బీహార్ నుంచే రైల్వే మినిస్ట్రీ ఎక్కువ మంది వస్తారనమాట. వెస్ట్ బెంగాల్, బీహార్ వాళ్ళే ఎక్కువ మనకు మొదటి నుంచి రైల్వే మినిస్టర్గా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో ఆ రైల్వే జాబ్కి అంత క్రేజ్ ఉంటుంది అనమాట. సో యూనిఫామ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో, డిఫెన్స్ అండ్ పోలీస్, కాకి డ్రెస్ మీ కళ అయితే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి పడుతూ ఉంటాయన్నమాట. సో మొదటి ఆప్షన్ అయినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. సో ఈ ఎగ్జామ్ యొక్క పూర్తి పేరండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటారు. దీన్నే మినీ సిజిఎల్ అని కూడా అంటుంటారు అనమాట. దీనికి ఏమేమి జాబ్స్ ఉంటాయంటే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటరు, పోస్టల్ అసిస్టెంట్ అనేటువంటి 3 విభాగాల్లో వీళ్ళకి ఉద్యోగాలు అనేవి ఇస్తుంటాయి. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే మీరు అప్లై చేసుకొని దీనికి ప్రిపేర్ అవుతూ ఇంకో పక్క డిగ్రీని చేసుకుంటూ ఉండొచ్చు. సో దీని యొక్క స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు 30,000 నుంచి 40,000 బేసిక్ శాలరీ ఉంటుందండి. అది కాకుండా డైలీ అలవెన్స్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మళ్ళీ అడిషనల్గా ఉంటాయి. సో పర్క్స్, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ సెక్రటేరియట్ మరియు మినిస్ట్రీస్లో ఈ యొక్క జాబ్స్ అనేవి ఉంటాయి. సార్ మరి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందా మేము ఇట్లాంటి జాబ్స్ తీసుకుంటే అంటే మీకు స్టార్టింగ్ ఇయర్ 30,000 రూపాయల శాలరీ ఉన్నట్లయితే మీ రిటైర్మెంట్ రోజుకి ₹1,00,000 నుంచి ₹3,00,000 శాలరీ మీరు ఒక క్లర్క్గా చేయొచ్చు. ఇది ఒకటే కాదు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అందులో సగభాగం మీకు పెన్షన్ రూపంలో మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇవి పెద్ద టెన్షన్ ఏమి ఉండదండి. గవర్నమెంట్ జాబ్స్ ఆరామ్సే చేసుకోవచ్చు. ఇక వేరే మార్గాలను ఎత్తుకునే వాళ్ళు కూడా దాంట్లో ఎత్తుకుంటూ ఉంటారు. కానీ మనం నీతి నిజాయితీతో ఉన్నప్పటికి కూడా ఈ రకంగా మనం మంచి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో డిగ్రీ చదివేటువంటి పిల్లల కోసం ఇది. ఇండియన్ రైల్వేస్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయర్ అండి ఆర్ఆర్బీ అనేది. సో దీంట్లో క్లర్క్లు, టైపిస్టులు,
టికెట్ కలెక్టర్స్, ఇట్లా 3 అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి రైల్వే పాసు, భారతదేశంలో ఎక్కడైనా ప్రయాణం చేసుకున్నా వాళ్ళకి ఫ్రీగా ప్రయాణ సీట్లు ఉంటుంది. అదేవిధంగా రైల్వే మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయండి. అత్యున్నతమైన ప్రమాణంతో కూడుకున్నటువంటి వీళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉచితంగా అందజేయడం అనేది రైల్వేస్ చేస్తున్నటువంటిది అనమాట. మీరు జాబ్లోనూ లేదా ప్రైవేట్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉంటాయి. మరే జాబ్లోనూ లేని అనేక రకాలైన బెనిఫిట్స్ ఈ యొక్క దీంట్లో ఉన్నాయన్నమాట. సో జాబ్ కొట్టడం సులభేనా అనేదంటే, మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్ మీద పట్టు ఉంటే రైల్వే జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ అండి. పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, మీరు జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోతుంది. సో ఆప్షన్ నెంబర్ 3 డిఫెన్స్ అండ్ పోలీస్. కాకి డ్రెస్ వేసుకోవటం మీ కళ అయితే కేటగిరీ 1లో స్టేట్ పోలీస్ అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులు ఈరోజు శాంతి భద్రతలకి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కానిస్టేబుల్ పోస్టులు అనేది మాత్రం బాగా ఎక్కువ పడుతూ ఉన్నాయి. కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. కేటగిరీ 2లో సెంట్రల్ ఫోర్స్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, జాయింట్ ఫోర్సెస్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్, ఇవన్నీ కూడా స్పెషల్ పోలీసులు అంటూ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, లేదా రిజర్వ్డ్ పోలీసు అంటుంటూ ఉంటారు. వీళ్ళకి కూడా జాబ్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయండి. కొంచెం మీరు నాలెడ్జ్ ఉండి కొంచెం హైట్ ఉంటే మీకు 153 సెంటీమీటర్స్ 155 సెంటీమీటర్స్ అట్టుగానే ఉన్నట్లయితే మీకు కంఫర్టబుల్గా మీరు వెళ్ళేసి కొంచెం రోజు పొద్దున్నే జిమ్ జాకింగ్ అది చేసేసి ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద కానీ సంపాదించుకున్నట్లయితే మీరు ఈజీగా జాబ్ అనేది కొట్టచ్చు. సో తర్వాత ఇప్పుడు గత 4 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు తీసుకొచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఏదైతే ఉందో దీన్ని అగ్నివీర్ పథకం అంటారండి. అగ్నివీర్ పథకం అంటే షార్ట్ టర్మ్ సర్వీసెస్ అనమాట. మిలిటరీలోకి పోయేసి మీరు సర్వీస్ తీసుకొని ఒక 10 ఇయర్స్ పాటు చేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేయచ్చు. సో చిన్న వయసులోనే దేశం కోసం పనిచేసే అవకాశం మరియు ఆర్థిక భరోసా. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు బ్యాంక్స్లో లోన్ ఇప్పిస్తారు. అదేవిధంగా మీరు ఇంకేదైనా జాబ్స్కి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్లో చేసి వచ్చారు కాబట్టి మీకు ఈజీగా బయటకు వచ్చిన తర్వాత కూడా జాబ్స్ దొరుకుతాయి. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ సర్వీస్ అనమాట మిలిటరీలో. సో ఇదే దీంట్లో ఉన్నటువంటి మళ్ళీ ఒక 20% వాళ్ళని, అంటే సపోజ్ మీకు 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, అందులో 20 మంది నిష్ణాతులైనటువంటి వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. రిమైనింగ్ 80 మందిని ఆటోమేటిక్గా మీరు వాలంటరీ 10 ఇయర్స్ అయిపోగానే మీరు బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. సో ఇది అగ్నివీర్ పథకము. సో ఈ పథకాన్ని కూడా భారత ప్రభుత్వం రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది. సో విన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే డిగ్రీ సిలబస్తో పాటు జాబ్ సిలబస్ని 2 ఎవరైతే ప్యారలల్గా నడిపిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా సిలబస్ అనేది అన్నింటిలో కూడా కామన్గా ఉంటుంది. ఏమేమి సిలబస్ ఉంటుంది? అర్థమెటిక్, రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ స్టడీసు. సో ఈ 4 కానీ మనం కానీ పట్టున్నట్లయితే ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ పోలీస్ కానీ అన్నిటి కూడా ఏకదాంట్లో ఒకటేసారి ప్రిపేర్ అవ్వచ్చు. ఏ ఎగ్జామ్ పడితే లేకపోతే ఏ పోస్ట్ పడితే దానికి మనం ప్రిపేర్ అయ్యవచ్చు. డిగ్రీ అయిపోయిన దాకా వెయిట్ చేయడం అన్నది మనం చాలా వెనకబడిపోతామండి. సో ఇది కామన్ సబ్జెక్ట్స్. మీరు ఎక్కడ జాబ్ కొట్టాలన్నా, మీరు సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టాలన్నా, మీరు ఎక్కడ పోయి జాబ్కి అప్లై చేయాలన్నా ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీసే కాబట్టి వీటిని ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ పెట్టండి. వచ్చినటువంటి ప్రతి అవకాశానికి అప్లై చేసుకోండి, ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. సో మీ డైలీ ప్లాన్ ఎలా ఉంది? కాలేజీ నుంచి వచ్చాక రోజు ఒక 2 గంటల పాటు ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోసం రోజు న్యూస్ పేపర్ని చదివేటువంటి అలవాటు ప్రతి ఒక్కరూ విద్యార్థి అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముందుగా ఏంటంటే మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా మనం కలెక్ట్ చేసుకునేసి ఒకసారి జాగ్రత్తగా టైం మార్క్ పెట్టుకునేసి కానీ మనం సాల్వ్ చేయడం అలవాటు చేసుకున్నట్లయితే ఇటువంటి జాబ్స్ అన్నింటిని కూడా ఈజీగా మనం కొట్టేయచ్చు. సో లేదండి మేము మొత్తం అసలు కాలేజీకి పోతే మళ్ళీ నాకు డబల్ బర్డన్ పడుతుంది అనుకున్నప్పుడు మీకు ఈరోజు యూజీసీ నామ్స్ ప్రకారం ఏదైనా డిస్టెన్స్ డిగ్రీ అయినా లేకపోతే కాలేజీకి పోయి డిగ్రీ అయినా రెండింటికి సమానమైనటువంటి విలువ ఉంది అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. కాబట్టి మీరు నిజంగా ఇంకా సీరియస్ పర్సన్ ఎట్టి పరిస్థితిలో కొట్టాలనుకుంటున్నారు, డిస్టెన్స్లో అంబేద్కర్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో కట్టేసండి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామిరెడ్డి సెంటర్లో డిగ్రీ డిస్టెన్స్లో కట్టేసుకొని హ్యాపీగా మీరు ఒక కోచింగ్ సెంటర్లో చేసి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ దిగి ఆ 3 ఏళ్ళు అయిపోయే లోపల మీరు కానీ నిజంగా ఈ సాహసంగా చేసినట్లయితే కంపల్సరీగా మీరు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా రిజర్వ్డ్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాంట్లో కాంపిటీషన్ కూడా ఆ స్థాయిలో ఆ ఏజ్లో ఎక్కువ ఉండదు. మళ్ళీ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి పోయిన అనుకుంటే వాళ్ళు వేలాది మంది మీకు కాంపిటీషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చిన్న ఏజ్లో మీరు కానీ ఎక్కువసేపు చదవగలరు, ఎక్కువసేపు మీకు ఆ పేషెన్స్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా మీరు దాన్ని కొట్టేయచ్చు. సో మీరు ఇప్పుడే పునాది వేసుకోండి. కాంపిటీషన్ ఇలా ఎక్కువగా ఉంది కానీ మీరు డిగ్రీ అయ్యాక రేసు మొదలు పెడితే చాలా వెనకబడిపోతారు. సో మీరు ఏ కెరియర్ ఆప్షన్ తీసుకున్నా కూడా ఎడ్యునైన్ కెరియర్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో మా కెరియర్ కౌన్సిలింగ్ కానీ వచ్చినట్లయితే నిజంగా మీరు ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ఆప్షన్స్ కోసం ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంప్రదించండి. మీకు సరైనటువంటి గైడెన్స్ దిశానిర్దేశం చేయడంలో ఎడ్యునైన్ మీకు ఎల్లవెళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.